నీ మైండ్ సెట్ ని వీక్ చేసే ప్రాబ్లమ్స్ ని నువ్వు రిమూవ్ చేసుకోలేకపోతే నీ లైఫ్ లో నువ్వు ఎప్పటికీ గ్రో అవ్వలేవు. ఇది 100% ట్రూ. ఈ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పడానికి ముందు వీక్ మైండ్ సెట్ వాళ్ళు ఎలా ఉంటారు లేదా మన మైండ్ సెట్ వీక్ గా ఉందని ఎలా తెలుసుకోవాలో చెప్తా. ఎలా అంటే వీళ్ళు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా పానిక్ అవుతుంటారు. చేయగలిగే కెపాసిటీ ఉన్నా కూడా భయం వల్ల చేయలేకపోతుంటారు. అలాగే ఇన్స్టాంట్ ప్రెజర్ కావాలనుకుంటారు. కంఫర్ట్ జోన్ కావాలి. ప్రతి చిన్న దానికి రిగ్రెట్ గా ఫీల్ అవుతుంటారు. ఈ వర్క్ చేస్తే పీపుల్ ఏమనుకుంటారు అని ఆలోచిస్తూ ఉంటారు. యాంగ్జైటీగా ఉండడం, ఎమోషన్స్ వీళ్ళని కంట్రోల్ చేస్తుంటాయి. ఇవన్నీ మనకి సిమ్టమ్స్ లాగా. ఇప్పుడు నేను చెప్పినవన్నీ నీ లైఫ్ లో జరుగుతున్నాయి, రియల్ గా ఫేస్ చేస్తున్నావు అంటే నీ మైండ్ సెట్ వీక్ గా ఉంది. ఇవి కాదు ప్రాబ్లమ్స్ అంటే, ఇవి ప్రాబ్లమ్స్ కి సిమ్టమ్స్ లాగా. ఈ సిమ్టమ్స్ మీలో ఉన్నాయంటే నేను చెప్పే ప్రాబ్లమ్స్ ని నువ్వు క్లియర్ చేసుకుంటే ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేటివి ఆటోమేటిక్ గా క్లియర్ అవుతాయి. సో నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఇన్స్టాంట్ గా క్లియర్ చేసుకోలేము. నేను కాదు కదా, ఎవరు కూడా ఈ ప్రాబ్లమ్స్ ని ఇన్స్టాంట్ గా క్లియర్ చేయలేరు. వీటిని కంప్లీట్ గా మన లైఫ్ లో నుంచి రిమూవ్ చేసుకోవాలంటే 20 to 30 days టైం పడుతుంది. దీనికి చాలా పేషెన్స్ కూడా కావాలి. నేను ఇలా చెప్పి అలా వెళ్ళిపోతా, కానీ నేను చెప్పింది పాటించాల్సింది మీరే కాబట్టి మీకు మీరు ఒక కమిట్మెంట్ అనేది ఇచ్చుకోండి. ఈ 30 days నా లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్తో కాకుండా నాలో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి లేదా రిమూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను అని. మీకు మీరు ఇలా కమిట్మెంట్ చేసుకోవడం వల్ల మీకు కొంచెం కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. నేను ఒక 5 ప్రాబ్లమ్స్ చెప్తా. ఇవే మోస్ట్ డేంజరస్ టు అవర్ బ్రెయిన్. ఫస్ట్ వన్ వచ్చేసి ఓవర్ థింకింగ్. దీన్ని సాల్వ్ చేసుకుంటే 80% ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినట్టే. సెకండ్ వన్ వచ్చేసి మొబైల్ అడిక్షన్. థర్డ్ వన్ వచ్చేసి కాన్ అడిక్షన్. ఫోర్త్ వన్ వచ్చేసి ఫియర్. అండ్ ఫిఫ్త్ వన్ ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ. ఒక్కో ప్రాబ్లమ్ కి ఒక లాంగ్ వీడియో చేస్తా. దాంట్లో మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అసలు ఎందుకు వస్తుంది, ఎలా సాల్వ్ చేసుకోవాలి అని. ఫస్ట్ ఈ 5 వీడియోస్ మీరు చూస్తే మీ మైండ్ సెట్ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. అండ్ లాస్ట్లీ కమిట్మెంట్ అనేది మర్చిపోకండి.